ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసుల రిమాండ్లో మృతి చెందిన రాజేష్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. రాజేష్ ది సాధారణ మరణం కాదని పోలీసులు హత్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హుజూర్ నగర్ కు చెందిన యువకుడు ఓ ముసలావిడ మెడలో నుంచి 3.2 గ్రాముల బంగారు పుస్తల తాడును లాక్కెళ్లాడు. యువకుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి పుస్తల తాడు, పల్సర్ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. కాచిగూడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి 2 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు ఇవాళ కీలక తీర్పును ప్రకటించింది. కేసులో నిందితుడైన త్రిలోక్ సింగ్ కు 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కోటబాస్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంతను తప్పించబోయిన ట్రాక్టర్ యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తిని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స వద్దతో యువకుడు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.